హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ మహా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నానండి. ఏంటండి, ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నారా, లేక మీ పిల్లలు ఎవరైనా పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ని మమ్మీ నాకు ఎమ్మీగా టేస్టీగా ఏమైనా స్వీట్ చేసి పెట్టి అంటున్నారా? కంగారు పడకూడదు. మై హూనా, రండి కిచెన్లోకి. నేను మీకు ఈరోజు ఒక చిన్న రెసిపీని, క్విక్గా అయిపోయే రెసిపీని చూపిస్తున్నానండి. దీనికోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరమే లేదండి. బ్రెడ్, షుగరు, యాలకులు, వాటర్, అంతే. ఈ నాలుగింటితో మనకు ఒక సూపర్ టేస్టీ యమ్మీ రెసిపీ రెడీ అయిపోతుందండి. నా దగ్గర అది యాలకులు పౌడర్ లేదనమాట, ఇలాచీ పౌడరు. సో దానికోసం నేను ఒకేసారి ఇలాచీ వేసుకుంటే మనకి ఎక్కువ పౌడర్ రాదు కదా, అంటే ఎక్కువగా స్మూత్గా రాదు. సో నేను దాంట్లో షుగర్ యాడ్ చేశాను. షుగర్లో మనం ఇలాచీ వేసుకొని పౌడర్ చేసుకుంటే చాలా మెత్తగా సాఫ్ట్గా అవుతుంది. దాన్ని ఒక జార్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలని అప్పుడు యూజ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత బ్రెడ్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్రౌన్ బ్రెడ్ని చుట్టూరా ఉండేది మొత్తం నేను కట్ చేసేస్తున్నానండి. అంటే ఆ బ్రౌన్ కలర్ చూస్తే చాలామంది పిల్లలు తినరు. సో దానికోసం కట్ చేసేవచ్చు, అది మన ఆప్షన్. ఈ కట్ చేసిన బ్రెడ్ స్లైసెస్ని మనము నచ్చిన షేప్లో కట్ చేసుకొని నేతిలో కానీ నూనెలో కానీ డీప్ ఫ్రై చేసుకోవాలండి, గోల్డెన్ కలర్ వచ్చేలాగా. తర్వాత ఈ కట్ చేసిన బ్రౌన్ బ్రెడ్ని కొంచెం క్రంచీస్గా యూస్ చేసుకోవచ్చు అనమాట. పౌడర్ చేసుకొని ఎండబెట్టి పౌడర్ చేసుకొని చికెన్లో కానీ ఆలూలో కానీ రోల్ చేసినప్పుడు, ఏదైనా ఫ్రై చేసుకున్నప్పుడు దీంట్లో దాన్ని యాడ్ చేసుకుంటే చాలా క్రంచీగా యూజ్ అవుతాయి. దాన్ని పడాల్సిన అవసరం ఏం లేదండి. తర్వాత షుగర్ని, ఒక కప్పు షుగర్ తీసుకోవాలి, హాఫ్ కప్ వాటర్ తీసుకోవాలి, చక్కెర పాకం చేసుకోవాలి. దీన్ని ఎక్కువ తీగలు వచ్చేలాగా తీగ పాకం చేయాల్సిన అవసరం లేదండి. చక్కెర పాకాన్ని జస్ట్ కొంచెం జిగురుగా మనకు అనిపిస్తుంటే మనకు కావాల్సిన చక్కెర పాకం రెడీ అనమాట. అప్పుడు మనం కొంచెం యాలకుల పౌడర్ని వేసుకొని దింపేయడమే. తర్వాత ఈ బ్రెడ్ స్లైసెస్ని మనం గోల్డెన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకున్న దాన్ని ఈ షుగర్ పాకం ఉంది కదా దీంట్లో వేసుకోవాలంట. వేసుకొని కొంచెం డిప్ చేసి తీసేస్తే చాలా చాలా ఎమ్మీగా, క్రిస్పీగా, అంటే జ్యూసీగా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారన్నమాట. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. సో ఇంతే, చాలా చిన్న రెసిపీ అనమాట. వీడియోస్ చూస్తున్నారు కానీ ఎక్కువ మందికి మీరు షేర్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు, కొత్త సబ్స్క్రైబర్ని కూడా మీరు నాకు ఇంట్రడ్యూస్ చేయట్లేదు. సో ప్లీజ్ వీడియో చూసాక నాకు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు పేజ్ ఉందండి, హ్యాపీ మహా వ్లాగ్సే. దాంట్లో కూడా వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. మీకు ఏమైనా కొత్త రెసిపీస్ ఏమైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి, నేను చూస్తానండి. తర్వాత మీరు కామెంట్ కూడా చేయొచ్చు. నేను అందరి మెసేజ్లు కూడా చూస్తున్నాను, ఓపికగా చూశాను. ఓకేనా? ఇంకా ఈరోజు ఒక కొత్త వీడియో చేద్దాం అనుకున్నాను కానీ ఇది చేసేసాను. వేరే వీడియో ఒకటి మీకోసం రెడీగా ఉందండి. ఆ వీడియోని కూడా నేను మీకు రేపు ఇదే టైంకి అప్లోడ్ చేసేస్తాను. నా ఇంటికి 3 కొత్త గెస్ట్లను తీసుకొచ్చానమాట. ఆ కొత్త గెస్ట్లని మీకు ఇంట్రడ్యూస్ చేయాలని చాలా 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 తొందరగా ఉంది నాకు. సో వాళ్ళను కూడా మీరు చూస్తారని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా మీకు కూడా తెలిసిన కొత్త ఐడియాస్ నా దగ్గర షేర్ చేసుకోవచ్చండి. అంటే ఏమైనా కొత్త వీడియోస్ కావాలి, లేదు మీకు తిరుపతి వరకు ఏమైనా ఒక ఐటెం తీసుకోవాలి, దానికి ఎక్కడికి వెళ్ళాలి నాకు తెలియట్లేదు మహా, మీరు చెప్తే నేను వెళ్తాను. సో ఇలాంటివి ఏమైనా సజెషన్స్ ఇస్తే నేను వెళ్ళి మీకోసమైనా సరే ఆ షాపింగ్ చేసి మీకు ఆ వస్తువు, ఆ ఐటెం ఎక్కడ దొరుకుతుంది, ఏ మార్కెట్కి వెళ్ళాలి, ఏ షాప్కి వెళ్ళాలి అనేది నేను మీకు నాకు తెలిసిన వేలో నేను మీకు డీటెయిల్స్ చెప్తానమాట. ఓకేనా? వీడియో నచ్చుతుందా అండి? మీకు ఏమైనా వీడియోస్లో ఏమైనా కంప్లైంట్స్ ఉంటే ప్లీజ్ నాకు షేర్ చేయండి, చెప్పండి నాకు. అంటే నేను కూడా రీసెంట్గానే కదా స్టార్ట్ చేశాను. సో కొంచెం డెవలప్ అవడానికి టైం పడుతుంది. కానీ మీరు ఎంతైనా నేను మీ ఫ్రెండ్నే కదా, సో కొంచెం చూస్తున్నట్టుగా అడ్జస్ట్ అయిపోండి. ఏంటండి అసలు మరీ ఎండలు తిరుపతిలో టూ మచ్గా ఉన్నాయండి బాబు. మీరున్న ఊళ్ళో కూడా, మీ చుట్టుపక్కల కూడా ఇలాంటి ఎండలే ఉన్నాయా? నాకు మెన్షన్ చేయండి కామెంట్లో, మర్చిపోవద్దు. అండ్ మీరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారని కూడా నాకు కొంచెం కామెంట్లో చెప్పండి. ఎందుకంటే నాకు కూడా తెలియాలి కదా నా వీడియోస్ ఎక్కడి దాకా వెళ్తున్నాయని. నాకు కూడా చిన్న ఆత్రంగా ఉందన్నమాట, చూసుకోవాలి ఏంటని. కానీ నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, తిరుపతిలో మాత్రం ఎండలు మామూలుగా లేవు. బయటికి రావాలంటే చాలా ధైర్యం ఉండాలన్నమాట. గొడుగు లేకుండా ఎవరు బయటికి వచ్చే సిచ్యువేషన్ లేరు ప్రజెంట్ చెప్పాలంటే. అంటే సమ్మర్ మళ్ళీ వచ్చిందా అన్నట్టుగా ఉందన్నమాట ఎండలు. నిజంగా చెప్తున్నాను. అసలు నేనైతే ఇంకా ఎక్కువ, నాకు ఇంట్లో ఉడికి ఎక్కువైపోతుంది అనమాట. అంటే అపార్ట్మెంట్స్లో ఉంటే అంతేనేమో, ఎంతైనా ఊరే అండి. ఊళ్ళో ఏంటంటే చుట్టుపక్కల ఇల్లులు ఉంటాయి, చెట్లు ఉంటాయి కాబట్టి వాళ్ళకి అంతగా వేడి తెలియకపోవచ్చు. కానీ నా ఇంట్లో నాకు కొంచెం ఏసీ కూడా లేదండి. నేను ఉండేది 5th ఫ్లోర్లో, అయినా నాకు ఇంకా ఏసీ లేదు.
కొంచెం ఇంకా ఎక్కువగా ఉడుకుగా కొంచెం ఇబ్బందిగా ఉంది. సో ఇది అన్నమాట రెసిపీ ఈ రోజుకి. మళ్ళీ రేపు కలుద్దాం. టాటా.